హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం నవంబర్ 7వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం. దీన్నే నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే అంటాము. ఎప్పుడు జరుపుకుంటాము? ప్రతి సంవత్సరం నవంబర్ 7వ తేదీన. ఎందుకని అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అనేవి ఉన్నాయి. అవి చాలా స్పీడ్గా ఇప్పుడు స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో దీని గురించి అవేర్నెస్ని, నాలెడ్జ్ని పెంచాలనే ఉద్దేశంతో నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డేని జరుపుకుంటూ ఉన్నాము. ఈ నేపథ్యంలో మనకేం తెలియాలి? నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే ఏ రోజున జరుపుకుంటారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? మనం చూస్తే 2014వ సంవత్సరంలో మొదటిసారిగా మనం నేషనల్ క్యాన్సర్ డేని జరుపుకున్నాం. దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం ప్రతి సంవత్సరం నవంబర్ 7వ తేదీని నేషనల్ క్యాన్సర్ డేగా జరుపుకుంటూ వస్తున్నాం. అయితే ఎందుకని నవంబర్ 7వ తేదీన? మనం చూస్తే నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి మేడం క్యూరీ, ఈమె యొక్క జయంతి సందర్భంగా దీన్ని జరుపుకుంటూ వస్తూ ఉన్నారు. మనం చూస్తే ఆమె చేసినటువంటి రేడియం పోలోనియం విధానం క్యాన్సర్ మీద పోరాటానికి మనం చాలా ఉపయోగిస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఈ క్యాన్సర్ అవేర్నెస్ కోసం ఎందుకని ఒక రోజును కూడా ఇస్తూ ఉన్నారు అంటే క్యాన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తిస్తే చాలా వరకు మనం మరణాలని తగ్గించవచ్చు. దీని గురించి 1975లో ఏదైతే జాతీయ క్యాన్సర్ నియంత్రణ కార్యక్రమం అనేది చేపట్టారో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మన దేశంలో జాతీయ క్యాన్సర్ నియంత్రణ కార్యక్రమం అనేది ఎప్పుడు ప్రారంభించబడింది అన్నప్పుడు 1975. అలాగే జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు అంటే నవంబర్ 7వ తేదీన. అలాగే మనము వరల్డ్ క్యాన్సర్ డే అనేసి జరుపుకుంటాం. వరల్డ్ క్యాన్సర్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? ఫిబ్రవరి 4వ తేదీని వరల్డ్ క్యాన్సర్ డేగా జరుపుకుంటాం. అవునా? అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే క్లోజ్ ద కేర్ గ్యాప్ అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. క్లోజ్ ద కేర్ గ్యాప్ అన్నటువంటిది వరల్డ్ క్యాన్సర్ డేకి సంబంధించి థీమ్గా చెప్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి మన భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం అనేటటువంటిది పెరుగుతూ వస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య ఎంత, ఇవన్నీ ఎంతగా పెరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ మనకు అక్కర్లేదు. ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ అన్నటువంటిది ఉంది. అలాగే దీని కిందే మనకి ఫేమ్ అన్నటువంటి స్కీమ్ని తీసుకొచ్చారు. ఫేమ్ అంటే ఏంటి? ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ స్కీమ్ అంటాము. ఇందులో భాగంగా ఇప్పుడు ఫేమ్ 2.0 అన్నటువంటి పథకం మనకి నడుస్తుంది. సో వీటి ద్వారా ఏం చేస్తారు అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క వాడకం మరింత పెరగాలి అన్నట్టుగా ఇన్సెంటివ్స్ ఇవ్వటం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ఇష్యూస్ ఏంటి అని అడిగితే ఏంటి? ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది సరిగ్గా లేదు, బ్యాటరీ ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి, కాస్ట్ అనేది ఎక్కువ, అలాగే కొంత దూరం మాత్రమే ఇది వెళ్తుంది, దాని తర్వాత ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం అనేది వస్తుంది. సో ఇలాంటివన్నీ ఇబ్బందులు అనేవి ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భూటాన్ రాజు మన దేశ పర్యటనకి రావటం జరిగింది. అందులో భాగంగా మన రెండు దేశాల సరిహద్దులు గుండా సంధానతని మరింతగా పెంపొందించుకోవాలి, అలాగే వాణిజ్యం, మౌలిక వసతులు, ఇంధన రంగాలు వీటన్నింటిలో సంబంధాలను వృద్ధి చేసుకోవాలన్నట్టుగా రెండు దేశాలు నిర్ణయించాయి. అయితే ఈ నేపథ్యంలో మనకి ఎగ్జామ్లో ఏంటి ఇంపార్టెంట్ అంటే డోక్లాం ఇష్యూ అన్నటువంటిది. మనం చూస్తే చైనాతో సరిహద్దు వివాదాలుండే మొత్తం 14 దేశాల్లో భారత్, భూటాన్ ఇవి రెండూ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూస్తే భూటాన్కి సంబంధించి సరిహద్దు వివాదం దేని మీద నడుస్తోంది అంటే డోక్లాం మీద నడుస్తోంది. సో డోక్లాంకి సంబంధించి ఒక్కసారి మ్యాప్ అనేది మనం చూసి పెట్టుకోవాలి. అలాగే మన భారతదేశానికి సంబంధించి చూస్తే ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర, అలాగే అరుణాచల్ ప్రదేశ్ దగ్గర కూడా ఈ ఇష్యూ అనేది నడుస్తుంది. అవునా? సో దానికి సంబంధించి ఒకసారి మ్యాప్ అనేది చూసుకోవాలి. అలాగే మన భారతదేశం అన్నటువంటిది భూటాన్తో ఎన్ని రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయి, అలాగే చైనాతో మన దేశంలోని ఎన్ని రాష్ట్రాలు లేదా యూనియన్ టెరిటరీస్ చైనాతో సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయి అన్నట్టుగా ఒక చోట రాసి పెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బెట్టింగ్ యాప్స్కి సంబంధించి రీసెంట్గా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి 22 యాప్లని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అన్నటువంటిది బ్యాన్ చేయటం జరిగింది, నిషేధించింది. అంతేకాదు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో కూడా దాదాపు 138 బెట్టింగ్ యాప్లు, 94 రుణ యాప్ల మీద ఆంక్షలు కూడా విధించటం జరిగింది. మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు మనం చూస్తే బెట్టింగ్, రుణ యాప్లని ఎన్నిసార్లు నిషేధించినా కూడా అవి మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? మన భారతీయులు డైరెక్టర్లుగా ఉండేటటువంటి ఎన్బిఎఫ్సిస్ అంటే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఏవైతే ఉంటాయో వాటితో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి యాప్లే రుణాలు ఇవ్వగలిగిన వీలనేది ఉంటుంది. ఆ నిబంధనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తప్పకుండా పాటించాల్సిన అవసరం అనేది ఉంది. అదర్వైజ్ ఈ రుణ యాప్లకు సంబంధించి ఎంతో మంది మరింతగా చిక్కుకుంటారు అనేసి ఈ ఆర్టికల్.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ లేదా కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్గా హీరాలాల్ సామరియా ఈయన నియమితులయ్యారు. సో నేమ్ గుర్తుపెట్టుకోవాలి, కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు అనేసి. మరి ఈ నేపథ్యంలో ఒక్కసారి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అన్నటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఒక గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ఇది ఏర్పాటు చేయబడింది. అయితే ఈ కమిషన్లోకి వచ్చేసరికి ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటారు, అలాగే 10 మందికి మించకుండా ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి. మరి వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనం పిక్చర్స్ చూడండి. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇక్కడ మన ప్రధానమంత్రి ఉన్నారు, మన రాష్ట్రపతి ఉన్నారు, అలాగే మన ఉపరాష్ట్రపతి కూడా ఇక్కడ ఉన్నారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేయటం జరుగుతుంది. అయితే ఇక్కడ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉంటుంది, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కూడా ఉంటుంది. వీళ్ళ యొక్క డ్యూటీ ఏంటి? ఏ పర్సన్ నుంచి అయినా కూడా కంప్లైంట్లు తీసుకుని వాటిని రిజాల్వ్ చేయటం. నెక్స్ట్ చూడండి, ముస్తాక్ అలీ ట్రోఫీ దేనికి సంబంధించినటువంటిది అని అడిగితే క్రికెట్కి సంబంధించినటువంటిది. అయితే ఈసారి ఈ సయ్యద్ ముస్తాక్ అలీ T20 ట్రోఫీ ఏదైతే ఉందో దీనిని ఏ రాష్ట్రం సొంతం చేసుకుంది అంటే పంజాబ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈ దగ్గరలో దాదాపు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి. అందులో ఇవాళ మిజోరాంకి, ఛత్తీస్గఢ్కి ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి. దానికి సంబంధించి చూడండి, ఛత్తీస్గఢ్లో మొత్తం స్థానాలు 90. మొదటి దశలో అంటే ఇవాళ జరుగుతున్నటువంటి పోలింగ్ ఏమో 20 స్థానాల్లో జరుగుతున్నాయి. అదే మిజోరాంలోకి వచ్చేసరికి చూడండి మొత్తం స్థానాలు 40. మొత్తానికి కూడా ఇవాళ ఎన్నికలు అనేవి జరగబోతూ ఉన్నాయి. అయితే ఇందులోకి వచ్చేసరికి మహిళలు ఎంతమంది ఉన్నారు, విద్యార్హతలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఇక్కడ చూడాలి. కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటి అంటే క్రిమినల్ కేసులు ఎంతమంది మీద ఉన్నాయి అంటే చూడండి 7 మీద ఉన్నాయి. అవి కూడా తీవ్రమైనటువంటి క్రిమినల్ కేసులు. అంటే ఇక్కడ చూడండి మొత్తం 174 మంది అభ్యర్థుల్లో 7 మంది మీద తీవ్రమైన క్రిమినల్ కేసులు అనేవి ఉన్నాయి. అయితే మనకి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అన్నటువంటి సంస్థ ADR అన్నటువంటిది దీనికి సంబంధించిన నివేదికనిస్తుంది. అయితే ఛత్తీస్గఢ్కి సంబంధించి ఇప్పుడు 20 స్థానాల్లో పోలింగ్ అనేది జరుగుతోంది. అవునా, అందులో 223 అభ్యర్థులు పాల్గొంటూ ఉంటే అందులో నేరాభియోగాలు ఉన్నటువంటి వాళ్ళు 26 మంది ఉంటే తీవ్రమైన నేరాభియోగాలు ఉన్నటువంటి వాళ్ళు 16 మంది ఉన్నారు. అయితే మిజోరాం, ఛత్తీస్గఢ్కి సంబంధించి మొత్తం ఓటర్లు ఎంతమంది, మహిళలు, పోలింగ్ కేంద్రాలు, తొలిసారి ఓటర్లు. సో మనకి ఇవన్నీ అవసరం లేదు, చెప్పాలంటే ఇది కూడా అవసరం లేదు. మిజోరాంలో స్థానాలు ఎన్ని అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచారు అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏ పార్టీ గెలిచింది, ఎంత మెజారిటీతో గెలిచింది అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తి పదవులకు సంబంధించి అంటే జడ్జీల పదవులకు సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం 3 పేర్లను సిఫార్సు చేయటం జరిగింది. ఎవరా 3 అంటే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, అలాగే జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్, అలాగే జస్టిస్ సందీప్ మెహతా. వీళ్ళ 3ని కూడా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. అయితే మన భారతదేశంలో సుప్రీంకోర్టుకు సంబంధించిన జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ గురించి తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 124 క్లాజ్ 2 అన్నటువంటిది. దీని కింద జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేయటం జరుగుతుంది. అయితే సుప్రీంకోర్టుకు సంబంధించి కొలీజియంతో కన్సల్ట్ అయిన తర్వాతనే ఈ యొక్క అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. అలాగే హైకోర్టుకి సంబంధించినటువంటి జడ్జెస్ని అపాయింట్ చేసేదానికి సంబంధించిన ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 217. ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేయటం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, క్రిమినల్ చట్టాల మీద పార్లమెంటరీ స్థాయి సంఘానికి ముసాయిదా అనేది వెళ్ళింది. దీనికి పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా ఆమోదం ఇచ్చింది. కానీ విపక్షాలేమో దీనికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కానీ మనకు అది అక్కర్లేదు. అసలు ఇప్పుడు పార్లమెంటరీ స్థాయి సంఘం ఆమోదం తెలిపిందా లేదా అన్నటువంటిది కూడా మనకు అక్కర్లేదు. కానీ ఇంతకు ముందున్న ఏ చట్టాల స్థానంలో ఇప్పుడు కొత్త చట్టాలని తీసుకొస్తూ ఉన్నారన్నటువంటిది మనకి తెలియాలి. చూడండి, ఇండియన్ పీనల్ కోడ్ IPC 1860లో తీసుకొచ్చారు. దాన్ని ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత బిల్ 2023 రీప్లేస్ చేయబోతోంది. చూడండి, మొత్తం 356 సెక్షన్స్ ఇందులో ఉండబోతున్నాయి. ఇంతకుముందు IPCలో 511 సెక్షన్స్ ఉండేవి. ఇందులో 175 సెక్షన్స్ని అమెండ్ చేయబోతున్నారు. 8 సెక్షన్స్ని యాడ్ చేస్తూ ఉన్నారు, 22 సెక్షన్స్ని తీసేస్తున్నారు. అలాగే రెండవది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973. చూడండి, 1973లో CRPC అన్నది తీసుకొచ్చారు. దాని ప్లేస్లో ఇప్పుడు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023ను తీసుకురాబోతున్నారు. ఇందులో 533 సెక్షన్స్ ఉండబోతున్నాయి. ఇంతకుముందు 478 ఉండేవి, ఇప్పుడు దాన్ని పెంచారు. గుర్తుపెట్టుకోవాలి. IPCలోనేమో ఇప్పుడు సెక్షన్స్ని తగ్గించారు, ఇక్కడేమో సెక్షన్స్ని పెంచారు.
చూడండి 160 సెక్షన్స్ని చేంజ్ చేయటం జరిగింది, 9 సెక్షన్స్ని యాడ్ చేశారు, 9 సెక్షన్స్ని రిపీల్ చేయటం జరిగింది. మూడవదేమో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872. చూడండి ఎప్పటిదో ఇది కూడా భారతీయ సాక్ష్యాధారాల చట్టం అంటాము. దీనిని ఇప్పుడు భారతీయ సాక్ష్య బిల్లుతో రీప్లేస్ చేయబోతూ ఉన్నాము. ఇందులోకి వచ్చేసరికి ఇంతకుముందు 167 సెక్షన్స్ ఉంటే ఇప్పుడు 170 సెక్షన్స్ ఉండబోతున్నాయి. 23 సెక్షన్స్లో చేంజెస్ అనేవి తీసుకురాబోతున్నారు. ఒక సెక్షన్ని యాడ్ చేశారు, 5 సెక్షన్స్ని తీసేయటం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ యుద్ధ నౌక అయినటువంటి సూరత్ అన్నటువంటిది. ఇదేంటి? గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ యుద్ధ నౌక. దీనికి సంబంధించి ఉన్నటువంటి ఫలకాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి ఆవిష్కరించడం జరిగింది. మనకి ఇది ఇంపార్టెంట్ కాదు, అయితే దీన్ని ఏ సంస్థ సిద్ధం చేస్తోంది అన్నటువంటిది ఇంపార్టెంట్. ఎవరు దీన్ని నిర్మిస్తున్నారు? ముంబైలో ఉన్నటువంటి మస్గావ్ డాక్యార్డ్ లిమిటెడ్ అన్నటువంటిది దీన్ని నిర్మిస్తూ ఉంది. అయితే దీని చిహ్నంలో స్థానికంగా ఉండేటటువంటి లైట్ హౌస్, అలాగే ఆసియా సింహం, కెరటాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? విశాఖపట్నం క్లాస్కి సంబంధించి 4 డెస్ట్రాయర్ యుద్ధ నౌకల్ని ఇప్పుడు తయారు చేస్తూ ఉంటే అందులో ఇది 4వది. విశాఖపట్నం క్లాస్ డెస్ట్రాయర్స్ అంటే ఏంటి? P-15B కింద వీటిని తయారు చేస్తూ ఉన్నారు. ఎన్నింటిని తయారు చేస్తూ ఉన్నారు? 4 తయారు చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఒకటి ఉంది ఆల్రెడీ, ఏంటది? సూరత్ అన్నటువంటిది. ఇంకా మిగిలినటువంటి ఆ 3 ఏవి అంటే, ఒకటి వచ్చేసరికి INS విశాఖపట్నం అన్నటువంటిది, ఒకటి INS విశాఖపట్నం. రెండవది వచ్చేసరికి INS మార్ముగావో, ఇది గోవాలో ఉన్నటువంటి ఒక పోర్ట్ నేమ్ అనమాట. మూడవదేమో INS ఇంఫాల్ అన్నటువంటిది. 4వదేమో INS సూరత్. చూడండి ఇవన్నీ కూడా ప్లేసెస్ పేర్లు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఢిల్లీ పొల్యూషన్ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఇంతకుముందు అమలు చేస్తున్నటువంటి ఆడ్ ఈవెన్ పాలసీ లేదా సరి బేసి విధానం ఏదైతే ఉందో దాన్ని ఈ నెల 13వ తేదీ నుంచి ఢిల్లీలో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఏంటి ఈ ఆడ్ ఈవెన్ పాలసీ అన్నటువంటిది? ఇందులో భాగంగా సరి వాహనాలు అంటే సరి సంఖ్య ఉండేటటువంటి వాహనాల్ని ఒకరోజు రోడ్ల మీదకి అలో చేస్తే బేసి సంఖ్య ఉన్నటువంటి వాహనాల్ని ఇంకొక రోజు రోడ్ల మీదకి అలో చేయటం జరుగుతుంది. అయితే ఎందుకని ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అంటే, ఢిల్లీలో వాయు నాణ్యత అనేటటువంటిది పడిపోతోంది, ఎయిర్ క్వాలిటీ అనేది పడిపోతోంది. మనం చూస్తే చాలా సివియర్ కేటగిరీలో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది మనకి కనపడుతోంది. ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని ఇచ్చేది ఎవరు? CPCB, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లేదా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అన్నటువంటిది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని ఇస్తుంది. అందులోకి వచ్చేసరికి హజార్డస్ కేటగిరీలో ఢిల్లీలో పొల్యూషన్ అనేటటువంటిది ఉంటుంది. ఆ నేపథ్యంలోనే వివిధ రకాల ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. అందులో ఒకటి ఈ యొక్క సరి బేసి విధానం లేదా ఆడ్ ఈవెన్ పాలసీ అన్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, భారత్ ఆటా అనేటటువంటి పేరుతో కేంద్ర ప్రభుత్వం కిలో గోధుమ పిండిని 27.5 రూపాయలకి అందించే పథకాన్ని ప్రారంభించటం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, నాఫెడ్ అలాగే NCCF కేంద్రీయ బాండార్ సంస్థలకు చెందిన మొత్తం 800 మొబైల్ వ్యాన్లు, 2000 విక్రయ కేంద్రాల ద్వారా వీటిని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుంది. అంతేకాదు 100 ఈ భారత్ ఆటా మొబైల్ వ్యాన్లని కూడా ప్రారంభించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, UNDP యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రీసెంట్గా ఒక నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం ఏంటి, మన భారతదేశంలో ఆదాయం అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా సంపదలో అసమానతలు అనేవి ఉన్నాయి. అయితే 2015-16 నుంచి కూడా 2019-21 మధ్య మనం చూస్తే మన దేశంలో తీవ్ర పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు 25% నుంచి 15%కి తగ్గారు. అయితే ఈ రిపోర్ట్లో మన భారతదేశానికి సంబంధించి దీర్ఘకాల వృద్ధిని గురించి ఈ UNDP ఇవ్వటం జరిగింది. అందులో చూస్తే 2000వ సంవత్సరం నుంచి 2022 మధ్య మన భారతదేశంలో తలసరి ఆదాయమేమో $442 నుంచి $2,389 పెరిగింది. అలాగే 2004 నుంచి 2019 మధ్య పేదరిక రేటు కూడా 40% నుంచి 10%కి తగ్గింది. కానీ పేదల యొక్క కోరికలు నెరవేరకపోవటం వల్ల అభద్రత అనేది పెరిగిపోయింది. దానికి సంబంధించి భవిష్యత్తులో గందరగోళ పరిస్థితి నెలకొనొచ్చు. కాబట్టి దీనివైపుగా మార్పులు అనేవి చేయటం అవసరం. అలాగే మన జనాభాలో పేదలు 15%కి తగ్గినా కూడా కొన్ని రాష్ట్రాల్లో ఈ సమస్య అనేది ఎక్కువగా ఉంది. మనం చూస్తే అలా సమస్య ఉన్నటువంటి రాష్ట్రాలు మన దేశ జనాభాలో 45% వాటా అనేది కలిగి ఉన్నాయి. అంతేకాదు మన దేశంలోని పేదల్లో 62% మంది ఆ రాష్ట్రాల్లోనే ఉంటూ ఉన్నారు.
అలాగే చాలా మందికి పేదరికం ముప్పు అనేది పొంచి ఉంది అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తోంది. మరి ఎగ్జామ్కి సంబంధించి మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇదేం చెప్పింది అన్నట్టుగా యూస్ చేసుకోవచ్చు. అలాగే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ లేదా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేస్తారు అని అడిగితే యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఉన్నటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఆఫీస్ అన్నటువంటిది పబ్లిష్ చేస్తుంది. చూడండి 1990 నుంచి కూడా ఇది పబ్లిష్ చేస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ అన్నటువంటి స్కీమ్. ఇది ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో వైఎస్ఆర్ రైతు భరోసా అన్నటువంటి ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ అమలు చేస్తున్నటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లేదా పీఎం కిసాన్ ఏదైతే ఉందో దాన్ని కూడా కలిపి, అంటే ఇక్కడ మనకి ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లేదా పీఎం కిసాన్ కింద ఎంత మనీని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది? 6,000 రూపాయలని ఇస్తుంది, అవునా? దాంతో స్టేట్ గవర్నమెంట్ ఈ వైఎస్ఆర్ రైతు భరోసా ఏదైతే ఉందో ఈ వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఇంకొక 7,500 రూపాయలని యాడ్ చేసి మొత్తం 13,500 రూపాయలని రైతుల యొక్క ఖాతాల్లో జమ చేస్తుంది. అంతేకాదు పీఎం కిసాన్ ఏమో కౌలు రైతులకు వర్తించదు, కానీ ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ స్కీము కౌలు రైతులకు కూడా వర్తిస్తుంది. మరి దీన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తూ ఉన్నారు? 2019వ సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీ నుంచి. గుర్తుపెట్టుకోవాలండి, కొన్నిసార్లు ఎగ్జామ్లో డేట్ కూడా అడగచ్చు. సో వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇంకో 7,500 రూపాయలని కలిపి మొత్తం 13,500 రూపాయలని, అది కూడా 3 విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క ఖాతాల్లో జమ చేస్తుంది. దీన్ని చూడండి 2019 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఫిచ్ రేటింగ్స్ అన్నటువంటిది భారత వృద్ధి రేటు అంచనాల్ని పెంచింది. ఎంతకీ ఇంతకుముందు 5.5 అని చెప్పింది, దాన్ని ఇప్పుడు 70 బేసిస్ పాయింట్లు పెంచి 6.2% చేర్చింది. ఈ నేపథ్యంలో వివిధ సంస్థలు ఎలా మన భారతదేశ వృద్ధి రేటును అంచనా వేశాయన్నటువంటిది చూడాలి. చూడండి, ఆర్బీఐ ఏమో 6.5% ఉంటుందన్నట్టుగా అంచనా వేసింది. ప్రపంచ బ్యాంక్ 6.3%, ఐఎంఎఫ్ 6.3%, ఎస్ఎన్పి రేటింగ్స్ అన్నటువంటిది 6%, మూడీస్ ఏమో 6.1%, ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏమో 6.3%, ఇండియా రేటింగ్స్ ఏమో 6.2%, ఓఈసీడీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అంటాము, ఇదేమో 6.3% వృద్ధి ఉంటుంది అన్నట్టుగా అంచనా వేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇక్కడ వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 అన్నటువంటి ఒక మెగా ఫుడ్ ఈవెంట్, ఇది 2nd ఎడిషన్ అనమాట. ఈ వరల్డ్ ఫుడ్ ఇండియా ఈవెంట్కి సంబంధించి దీన్ని మన ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభించారు. అలాగే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఈ సంవత్సరాన్ని అంటే 2023ని మనం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా కూడా జరుపుకుంటూ ఉన్నాము. అలాగే నెక్స్ట్ చూడండి, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్ ఏదైతే ఉందో దీని ద్వారా ప్రతి నెల 5 కేజీల ఫుడ్ గ్రెయిన్స్ని ఫ్రీగా 81 కోట్ల మంది ఇండియన్స్కి అందిస్తూ ఉన్నారు. దాన్ని ఇంకొక 5 సంవత్సరాల పాటు ఎక్స్టెండ్ చేయటం జరిగింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ చూడండి, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, దీనిని 2020లో పాండమిక్ టైంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని కింద నార్మల్గా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద కవర్ అవుతూ ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు 5 కేజీల సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్ అందిస్తూ ఉన్నారు కదా. దాంతోపాటు ఉచితంగా ఇంకొక 5 కేజీల ఫుడ్ గ్రెయిన్స్ని కూడా బెనిఫిషియరీకి అందించడం లక్ష్యంగా ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ చూడండి, ఇండియన్ ఉమెన్స్ హాకీ ఈసారి ఉమెన్స్ ఏషియన్ ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకుంది. మరి ఏ దేశ జట్టు మీద గెలిచింది అంటే జపాన్ దేశ జట్టు మీద గెలిచింది. ఈ మ్యాచ్ ఎక్కడ జరిగింది అంటే రాంచీలో జరిగింది. మనం చూస్తే 2016వ సంవత్సరంలో తొలిసారిగా మనం ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ని గెలుచుకున్నాము. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు అనమాట. చూడండి, జార్ఖండ్కి సంబంధించినటువంటి సలీమా టీటీ, ఈమె ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా ఇందులో ఎన్నికయ్యారు. నెక్స్ట్ చూడండి, ఇండియా మరియు ఇటలీ ఇవి రెండు కూడా మైగ్రేషన్ మరియు మొబిలిటీ పార్ట్నర్షిప్కి సంబంధించి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అది కూడా 2023-27 కాలానికి గాను. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇన్ఫాంట్ ప్రొటెక్షన్ డే ఎప్పుడు నిర్వహిస్తాము? నవంబర్ 7వ తేదీన మనం ఇన్ఫాంట్ ప్రొటెక్షన్ డేగా నిర్వహించటం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, మంగోలియా రాజధాని అయినటువంటి ఉలాన్ బటోర్లో ఇటీవల జరిగినటువంటి ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్ పోటీల్లో 4 గోల్డ్ మెడల్స్ సాధించిన మహిళ ఎవరు అంటే రీనీ తారకన్.
నెక్స్ట్ చూడండి, గ్లోబల్ రీసెర్చ్ ఫర్మ్ అయినటువంటి కౌంటర్ పాయింట్ నివేదిక ప్రకారం 2014-23 మధ్య కాలంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో ఎంత శాతం వార్షిక వృద్ధి రేటు సాధించుకుంటూ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఉత్పత్తి దేశంగా భారతదేశం అవతరించింది అంటే 23%. అయితే మన భారతదేశంలో ఈ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని బలోపేతం చేయడానికి, ఫోన్ల ఉత్పత్తిని పెంచడానికి 2021లో మన భారతదేశం PLI పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే మన దేశంలో ఎలక్ట్రానిక్ వస్తువులను ఉత్పత్తి చేయడంలో ఆ సంస్థలకి 40,995 కోట్ల రాయితీల్ని ఈ పథకం కింద ఇవ్వటం జరిగింది. దాంతో యాపిల్, శాంసంగ్తో పాటు కొన్ని రకాల కంపెనీలు ఫోన్ల ఉత్పత్తిని ఇక్కడ పెంచాయి. దాంతో మన దేశ మార్కెట్లో ఈ ఫోన్లను అమ్మడంతో పాటు కొన్ని దేశాలకు ఎగుమతులు అనేవి కూడా పెరిగాయి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.